మానస మేకప్ స్టూడియో 2 వసంతాల సందర్భంగా చాలామంది స్టూడెంట్స్ కూడా ఈరోజు 45 రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మరి వారి సర్టిఫికేట్ కూడా తీసుకున్న సందర్భంలో 2 వసంతాల కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఆమెతో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా ఆనందంగా ఉన్నట్టుంది 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో. ఇది సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం మేము ఇవిలా. అంటే నేను 22 ఇయర్స్ నుంచి ఈ ప్రొఫెషన్లో ఉండి ఇంతకుముందు కూడా ఇంకో 2 స్టూడియోలు వేరే వేరే నేమ్స్తో పెట్టాను. ఇది మానస స్టూడియోగా పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. సో నా స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికేషన్ డే కూడా ఇవ్వాలా. సో 2 కలిసి వచ్చాయి మాకు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ అండ్ ప్రౌడ్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వాళ్ళ జర్నీని నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు నా జర్నీ ఎలా అయితే వేరే వాళ్ళు చూస్తున్నారో నా దగ్గర నేర్చుకుని నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళ జర్నీని నేను చూసి ఐ ఫీల్ సో ప్రౌడ్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఎంత మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అండ్ దే ఆర్ లైక్ లెర్నింగ్. నా నుంచి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని నాట్ ఓన్లీ ఇన్ ద మేకప్ దే ఆర్ హెల్పింగ్ పీపుల్ యూనో. నాలాగా మాట్లాడాలి, నాలాగా చేయాలి అండ్ 10 మందికి ఉపయోగపడాలి అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చూసి నాకు మంచిగా అనిపిస్తుంది. మీ ఇన్స్టా చూసినప్పుడల్లా మంచు లక్ష్మి గారు కానొస్తారు. వీళ్ళందరూ కూడా అలా తయారు చేస్తారు మరి. అంటే ఎవరిది క్వాలిటీ వాళ్ళది. మనం వాళ్ళలాగా తయారవ్వాలంటే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనము. సో నాకు ఆవిడ ఇన్స్పిరేషన్. ఎందుకంటే తను హార్డ్ వర్కింగ్, నేను హార్డ్ వర్కింగ్. మాలో చాలా ఒకరికొకరు చాలా కలుస్తాయండి. ఎందుకంటే తను కూడా వర్కహాలిక్ చాలా, నేను కూడా చాలా వర్కహాలిక్ అండ్ 10 మందికి సాయం చేస్తాము. మాకున్న దాంట్లో మేము అందరికి హెల్ప్ చేయాలనుకుంటాము. అదే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు కదా, ది బెస్ట్ స్టూడెంట్ ఎవరని అడిగితే ఏం చెప్తారు? అందరూ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు బెస్ట్. వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అని చెప్పలేము. ఎందుకంటే ఒకరిలో ఉన్న క్వాలిటీ ఇంకొకరిలో ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. వాళ్ళ యూనిక్నెస్లో దే ఆర్ గ్రేట్ అండ్ బెస్ట్. ర్యాంక్ అంటే యాక్చువల్గా మన దగ్గర ఎవ్రీడే చెప్తా ఉంటాం అన్నమాట. 10 మంది స్టూడెంట్స్లో ఒకవేళ చేస్తూ ఉంటే కూడా ఎందుకంటే వాళ్ళకి మోటివేట్ చేయడానికి, నాట్ టు డిగ్రేడ్ దెమ్ ఆర్ వాళ్ళని ఏదో కించపరచాలని కాదు. కానీ ఎవ్రీడే ఏం చేస్తామంటే మేము ఎవరిది బెస్ట్ వచ్చిందో చెప్తాం. ఎందుకంటే టు పుష్ దెమ్, ఇంకా బాగా చేయాలి వాళ్ళు, ఇంకా మోటివేట్ చేస్తూ ఉండాలని నా ఒపీనియన్. ఇది ఆల్మోస్ట్ అంటే ఇయర్లీ యాక్చువల్గా మనకి సీజన్ టైంలో మనము అకాడమీలాగా రన్ చేయము. మేము సీజన్ లేనప్పుడు మాత్రమే చేస్తాము. సో ఇది చాలా వెయిటింగ్ చేసే వాళ్ళు వస్తారు నా దగ్గరికి. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మానస మేడం దగ్గర నేర్చుకోవాలి ఆపర్చునిటీ. అంటే నాకు కూడా అవైలబుల్ ఉండాలి, నాకు టైం కూడా ఉండాలి నేను వాళ్ళకి చెప్పాలంటే కూడా. అంటే ఇది రెగ్యులర్ అకాడమీ లాగా కాదు. అంటే మీరు ఎప్పుడు పడితే వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడానికి వీలు లేదనమాట. నాకు ఖాళీగా ఉన్నప్పుడు, నాకు సీజన్ లేనప్పుడు మాత్రమే నేను ట్రైనింగ్స్ ఇస్తాను. అండ్ దట్టు నేను పర్సనల్గా ఇస్తాను కాబట్టి నేను ఉండాలి కదా అవైలబుల్. సో ఈసారి సీజన్ కొద్దిగా లాంగ్గా ఉండింది కాబట్టి 2 బ్యాచెస్ చేశాము. సో ఎవ్రీ ఇయర్ మామూలుగా బ్యాచెస్ పెడతా ఉంటాం. సో 2 to 3 బ్యాచెస్ అవుతూ ఉంటాయి ఇయర్లీ. అంటే షార్ట్ టర్మ్ నుంచి లైక్ 2 days వర్క్షాప్ నుంచి 5 days నుంచి 45 days వరకు కూడా మన దగ్గర క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. హెయిర్, మేకప్, బ్యూటిషియన్కి అండ్ హెయిర్ డ్రెస్సింగ్కి, నెయిల్ టెక్నీషియన్కి అన్నిటికీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ట్రైనింగ్స్. సో ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు కూడా చేసినట్టుంది. వైఎస్ షర్మిల వారి అబ్బాయికి కూడా మీరు చేసినట్టు కూడా తెలుస్తుంది. అబ్బాయికి కాదండి, అబ్బాయి పెళ్ళికి అమ్మాయికి చేశాను, వాళ్ళ చెల్లికి చేశాను. అంటే షర్మిల అయితే అబ్బాయిదే కదా? అబ్బాయిదే పెళ్ళి. షర్మిల గారిది అబ్బాయి పెళ్ళి. సరే, సో మీరు అలా అడిగారా? సో నేను పెళ్లి కూతురికి అండ్ పెళ్లి కూతురు వల్ల ఆడపడుచుకు అంటే షర్మిల గారి కూతురికి చేశాను. అమ్మాయిలకి చేస్తారా, అబ్బాయిలకి చేయరా? ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను. అబ్బాయికి అలాగే తను బాగున్నాడు అనుకున్నాడు, తనకు అవసరం లేదు కాబట్టి తను చేయించుకోలేదు. అదర్వైజ్ ప్రతి ఒక్కరు ఇవాళ రేపు గ్రూమ్స్ అందరు ఇష్టపడుతున్నారండి చేసుకోవడానికి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను చూడండి అందరితో వర్క్ చేస్తాను, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వర్క్ చేస్తాను కాబట్టి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. మీ అంత ఎత్తుకు తీసుకెళ్తారా స్టూడెంట్స్? ఎలా చేశారు, ఎలా ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు కదండి. మా ఓడు షర్మిల గారి పెళ్ళికి వచ్చాడు, రకుల్ ప్రీత్ పెళ్ళికి వచ్చాడు, తాప్సీ పెళ్ళికి వచ్చాడు. అంతమంది పెళ్ళిళ్ళకి మా ఓడిని తీసుకొని తిరుగుతున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన వదిలి మాత్రం ఎక్కడ ట్రావెల్ చేయలేదండి. తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా తను నాతో ట్రావెల్ చేస్తాడు అండ్ నన్ను సపోర్ట్గానే ఉంటాడు. అంటే హీ డోంట్ ఇరిటేట్ మీ ఆర్ తను క్రాంకీగా అలా ఫీల్ చేయడు. మ్యాక్సిమం మొన్న తిరుపతి వెళ్ళొచ్చాము మేము. యాక్చువల్ లక్ష్మీ మేడం తోని అండ్ వాళ్ళందరూ పర్సనల్ గ్రూప్తో వెళ్ళొచ్చాము. లక్ష్మీ మేడం ఇచ్చిన ఏంటంటే నా పరువు బతికిచ్చాడు, అంటే పరువు కాపాడాడు. బికాజ్ చిన్నపిల్లలు అంటే చాలా క్రాంకీగా ఉంటారు కదా. హీ వాజ్ లైక్ వెరీ అంటే గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. ఈరోజు ఏమనిపిస్తుంది మీకు స్పెషల్గా? అంటే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలి, ఇంకా ముందు
అంటే నాతో పాటు నా టీం అందరూ కూడా ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, వాళ్ళు కూడా అంటే నా ఎదుగుదలకి వాళ్ళందరూ కూడా కారణం అండి. ఏంటంటే ఏది ఒక్కరితో సాధ్యం కాదు, 10 మందితో అందరు కలిస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. అది నా టీం కావచ్చు, నా స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే. సో నేను అందరికీ నేను ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా దానికి అందరికీ నేను అంటే ఈక్వల్గా ఇవ్వకపోయినా వాళ్ళందరిది కూడా ఇందులో ఉంది అని భావిస్తానన్నమాట. జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంది, మరి మామూలు ప్రాంతాలు కూడా ఏమన్నా కొలాబరేట్ చేస్తారా? అండి మాకు ఉంది, ప్లానింగ్ ఉంది. మేము నెక్స్ట్ చెప్తాము ఇంకా. సో మాకు ప్లానింగ్ నడుస్తున్నాయి అలాంటివి. చాలా పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం యాక్చువల్గా మేము వచ్చే కమింగ్ దీంట్లో లైక్ మేబీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎప్పుడు మాకు డేట్స్ అవైలబుల్ ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, స్పెషల్లీ లక్ష్మీ మంచు మ్యామ్ని అండ్ మినిస్టర్స్ని అందరినీ పిలిచి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎంపవర్మెంట్ త్రూ ఫ్యాషన్. ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్ ఏంటంటే బ్యూటీ ప్రపంచము, అమ్మాయిలు ఎక్కువగా ఉండే దీంట్లో ప్రతి ఒక్క సంస్థలో అమ్మాయిలే యాక్చువల్గా బాగా మెయిన్ ఎవరు అంటే అమ్మాయిలే ఉన్నారండి. సో చాలామందికి రికగ్నైజేషన్స్ లేవు. ఇప్పుడు నేనంటే ఇన్స్టాలో కనిపిస్తాను, ఫేస్బుక్లో కనిపిస్తాను కాబట్టి నేను సెలబ్రిటీ అయ్యాను, ఏదో ఇంకా సెలబ్రిటీస్కి చేస్తాను కాబట్టి సెలబ్రిటీ అయ్యాను. కానీ అదే చాలామంది ఎంతో హార్డ్ వర్క్ చేసి చిన్నతనం నుంచి బాగా స్ట్రగుల్స్ అయ్యి పైకి ఎదిగి ఇంకా వాళ్ళు ఎంతోమందికి హెల్ప్ చేసి కానీ బయట కనిపించరు, బయట పడరు. వాళ్ళని ఎవరు ఇంటర్వ్యూ చేయడం కానీ ఏమో ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం కానీ జరగదు. ఓన్లీ కనిపించే వాళ్ళని మాత్రమే పిక్ చేస్తూ ఉంటారు ప్రతిసారి, అవార్డ్స్ కానివ్వండి దేనికైనా. నేనేంటంటే వాళ్ళని అలాంటి వాళ్ళని ఎంచి వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని ఫెలిసిటేట్ చేసి అవార్డు ఇవ్వాలని నా ఆశ. నేను తొందరలో ఆ ఈవెంట్ చేయబోతాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను ఆ స్టేజ్కి ఎదిగాను. వేరే వాళ్ళకి ఉమెన్ ఎంపవర్ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళని ఇంకా రికగ్నైజ్ చేస్తున్నట్టు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరిన్ని వసంతాలు చేసుకోవాలండి. సిటీలో ఎక్కడ చూసినా కూడా మానస మేకవర్ స్టూడియో కాన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతవరకు చూస్తున్నాను విత్రేజ్. ఈరోజు చాలా మంది సెలబ్రిటీ తోటి మనం ఇంటర్వ్యూ కూడా చేయాం. ఈ యొక్క దాన్ని కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.